తీసుకురాగలమన్న అంశంపై పార్టీ అంచనాలు వేసుకుంటోంది. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. విజయ్ గెలిచాడు, ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్నారు. మెజార్టీ మార్కుకు తగ్గింది 11 మంది ఎమ్మెల్యేలే కదా, వాళ్ళు వచ్చేస్తారు, చాలా సింపుల్ అని లెక్కలు కట్టారు. కానీ ఇంతవరకు నంబర్ తేలలేదు. కానీ విజయ్కు వ్యతిరేకంగా పనిచేసిన కూటముల్లో కొన్ని పార్టీలు మాత్రం మాస్టర్ మావాడే అనిపించుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నాయి. ఇప్పటి వరకు డిఎంకే కూటమిలో ఉన్న హస్తం పార్టీ స్టాలిన్కు హ్యాండ్ ఇచ్చేసి విజిల్ వేసి విజయ్తో దోస్తానాకు సై అంది. అటు అన్నా డిఎంకేలో అయితే ఏకంగా ముసలమే మొదలైంది. విజయ్కు మద్దతిచ్చే విషయంలో పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య ఫైట్ జరుగుతోంది. విజయ్తో జట్టు కట్టడానికి పళనిస్వామి వర్గం నో అంటుంటే షణ్ముగం టీం మాత్రం అక్కడికి వెళ్ళిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. మొత్తంగా విజయ్ దెబ్బకు కూటములు కుదేలవుతున్నాయి, మిత్ర ధర్మానికి రామ్ రామ్ చెప్పేస్తున్నాయి. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, రేపు ప్రమాణ స్వీకారం అంటూ ముహూర్తం ఫిక్స్ చేసుకుని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని రియాక్షన్ ఎదురైంది. టీవీకే అధినేత చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పెదవి విరిచారు. ఇంకా 6 ఎమ్మెల్యేలు కావాలి కదా అని ప్రశ్నించారు. 118 మంది సభ్యులు సమకూరిన తర్వాతే తన దగ్గరకు రావాలని సూచించినట్లు సమాచారం. మొత్తంగా విజయ్ కోసం కూటముల నుంచి ఎవరు బయటకొస్తారు, ఎవరు ఎవరికి దోస్తీ ఇస్తారు, ఎవరు ఎవరితో ఉంటారు, ఎవరు ఎటు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో గడువు ముగిసిందంటూ అసెంబ్లీని రద్దు చేసేశారు. అంటే వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. మరి విజయ్ 118 మార్కుకు చేరుకుంటారా? అందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇప్పటికే శాసనసభను రద్దు చేసిన గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే ఏం చేస్తారు అనేది యాక్షన్ సినిమా క్లైమాక్స్ను తలపిస్తోంది. ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్పై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అలాగే ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. పాపిరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం రాజ్యభవన్లో గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ కలిశారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బలపరీక్ష చేసుకుంటానని క్లియర్గా చెప్పారు. ఇప్పటికే గవర్నర్కి లేఖ ఇచ్చారు. ఏదైతే తన 107 ఎమ్మెల్యేల లిస్ట్తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్ట్ 5గురితో టోటల్గా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లిస్ట్ ఇచ్చి మిగిలిన పార్టీలు తనతో జత కట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ అంగీకరించలేదు. అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా కనపడుతోంది, ఈరోజు బీజేపీ మార్క్ రాజకీయం కనపడుతోంది అనుకోవచ్చా మనం? అనుష మేడం గారు, ఇప్పుడు విజయ్ గారికి 108 సీట్లలో ఆయన 2 సీట్లలో పోటీ చేశారు కాబట్టి ఒకటి మైనస్ అయితే 107 ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మద్దతు 5 ఇవ్వడం జరిగింది కాబట్టి 107 + 5 112. అయితే డిఎంకే కూటమిలో ఉన్న ఇంకొక 2 పార్టీలైన సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు, వాళ్ళు కూడా దాదాపు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇంకొక చిన్న పార్టీ కూడా. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వట్లేదనే టాక్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు అంటే ఆ కూటమిలో ఉన్న దానిలో ఇంకొక 6 సీట్లు ఉన్నాయి. ఒకవేళ డిఎంకే మైనస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ, సిపిఎం, ఇంకొక చిన్న పార్టీ ఉన్నది, అవి కలిస్తే 11 సీట్లు అవుతున్నాయి, 118 అవుతాయి. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా సిపిఐ, సిపిఎం మద్దతు ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒకవేళ గవర్నర్ అన్నది ఇక్కడ బీజేపీ మార్కు రాజకీయం అని నేను అనుకున్నాను. కానీ ఎందుకంటే గవర్నర్ గారికి లిస్టు సబ్మిట్ చేసినప్పుడు కనీసమైన
ఆ, సంఖ్య అంటే 118 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్య చూపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పాపిరెడ్డి 107. గారు యూజువల్గా, సారీ టు ఇంటరప్ట్ యూ, కానీ యూజువల్గా చూస్తే మనం ఎక్కడైనా కూడా బల పరీక్షకి ఎంతో కొంత టైం ఇస్తారు, వాళ్ళ ఇష్టం. కొంతమంది వారం ఇవ్వచ్చు, అది గవర్నర్ చేతిలో ఉంటుంది ఎంత టైం. కనీసం స్ట్రైట్ అవే విజయ్ గారికి ఆ టైం కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు బాల పరీక్షలో ఒకటి ఏంటంటే గవర్నర్ గారికి విచక్షణాధికారం ఉంటుంది. అవును, ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. చెప్పేదేనండి నేను. ఇప్పుడు గవర్నర్ గారు కూడా ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఒకవేళ ఆయనకు పార్టీ అంటే ఇప్పుడు విజయ్ గారిని ఆహ్వానించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా త్వరగా ఈక్వేషన్స్ రాజకీయ పార్టీలో మారుతుంటాయి. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం వచ్చి అసెంబ్లీకి పోయిన తర్వాత ఆ వ్యవధిలో ప్రభుత్వం మిగతా పార్టీల ఎమ్మెల్యేలను ఏదో ఒక విధంగా వాళ్ళ దాన్ని తీసుకోవడానికి విజయ్ గారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హార్స్ ట్రైనింగ్ అంటారు. అంటే మిగతా పార్టీల వాళ్ళను ఏదో విధంగా లీవ్ చేసి, అంటే ఒక విధంగా వాళ్ళని ఆకర్షించి అనేక ప్రలోభాలకు ప్రవేశపెట్టి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నర్ గారు, నా ఉద్దేశంలో గవర్నర్ గారు ఒక విధంగా ఆలోచించింది ఏంటంటే, నేను టైం ఇస్తాను ఆయన ఇవ్వనే అనలేదు, నేను టైం ఇస్తా, మీరు మొత్తం ఆ నెంబర్ ఏదైతే 118 అది సమీకరించుకొని రండి. అంటే ఇప్పుడు తొందరగా ఏమి అసెంబ్లీ డిజాల్వ్ కాదు, లేదా సస్పెండెడ్ నామినేషన్ పెట్టరు. కాకపోతే కొద్దిగా కూడా టైం ఇస్తారు. విజయ్ గారు టైం అడిగితే తప్పకుండా 5 రోజులు 6 రోజులు నేను నాకు కావాల్సిన కనీస నెంబర్ నేను సమీకరించుకోవడానికి నాకు టైం ఏమంటే గవర్నర్ గారు ఇస్తారు. కాబట్టి అక్కడ సమస్య లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ ఒకటి మాత్రమే క్లియర్ కట్ గా ఒక జాతీయ పార్టీ ఈ విజయ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. సిపిఎం సపోర్ట్ చేయకపోతే ఈ ఆల్టర్నేట్ గా ఉన్నది ఏంటంటే, ఏఐడిఎంకేలో ఉన్న కొన్ని ఓట్లు, కొన్ని ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది తప్ప గవర్నమెంట్ ఇది ఫామ్ చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి దానిలో ఏమైతుందంటే మళ్ళీ ఒక విధమైన అనిశ్చిత, ఆ పార్టీల నుంచి పెద్ద ఎత్తున మళ్ళీ అంటే ఇది ఏమంటారంటే పార్టీ ఫిరాయింపులు, ఇదంతా కూడా ఒక విధమైన తమిళనాడు రాజకీయాల్లో ఒక విధమైన అనిశ్చితికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ డిఎంకే కానీ ఏఐడిఎంకేలో ఉన్న ఏమన్నా 2-3 పార్టీలు బయటకు వచ్చి స్పష్టంగా మేము, ఆ గ్రూపులు కూడా చాలా ఉన్నాయి అట్లా, ఆ పార్టీలు వచ్చి మేము స్పష్టంగా మేము మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తే బాగానే ఉంటుంది. అందులో ఈ ఏఐడిఎంకేలో పిఎంకే ఉన్నది కాబట్టి ఆ పిఎంకే వాళ్ళతో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు. అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాలుగా విజయ్ గారు వాళ్ళ మద్దతుదారులు ఇది ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒకటి విషయం అంటే మాత్రం ఏంటంటే, ఆ 11 సీట్లు ఏవైతున్నాయో 5 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంకా 6 సీట్ల కోసం ఆయన డిఎంకేలో ఉన్న గ్రూపులో వాళ్ళ అలయన్స్ లో ఉన్న పార్టీలో లేదా ఏఐడిఎంకేలో ఉన్న పార్టీల నుంచి వస్తే తప్ప విజయ్ గారు గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే 118 సీట్లు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఒక సీటు స్పీకర్ కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో 118 రాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది సాధ్యం కాదు. అయితే నా ఉద్దేశంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అంత బాగా కఠినమైన లేదా కష్టమైన పని అనుకోండి. ఎందుకంటే ఇప్పటికే ఏఐడిఎంకేలో లుకలుకలు మొదలైన, ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ 2 వర్గాలు స్టార్ట్ అయినాయి. అదే ఇప్పుడు ఎందుకంటే మేడం అనుష గారు ఇప్పటికే 5 సంవత్సరాలు వాళ్ళు బయట ఉన్నారు. డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏఐడిఎంకే బయట ఉన్నది. వాళ్ళు ఈసారి ఏమనుకున్నారంటే డిఎంకే ఓడిపోతుంది, మేము అధికారానికి వస్తాం అనుకున్నాం. కాబట్టి అధికారంలో వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఏదో ఒక విధంగా విజయ్తో జట్టు కడితే మేము కొంత అధికారం అన్న పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలు ఏఐడిఎంకేలో ఉన్న పార్టీలను గ్రూప్స్ లో ఉండొచ్చు, ఏఐడిఎంకే గ్రూప్ లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న అలయన్స్ పార్టీలో కూడా ఉండొచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ గారికి బాగా కష్టం అంటూ ఏముండదు. కాకపోతే ఏంటంటే ఒకటి ఏదో ఒక గ్రూప్ నుంచి కొందరు తీసుకోవాలి. కాబట్టి ఒకటి ఏంటంటే అటువంటిప్పుడు ఏంటంటే వేరే పార్టీల నుంచి తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసినారు అన్న ఒక అపవాదం, ఒక సమస్య వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉన్నానంటే సూత్రబద్ధంగా ఆ పార్టీల నుంచి ఏదైనా కొంత ఒక గ్రూప్ 2 గ్రూపుల బయటకు వచ్చి రాజకీయ అనిస్థితి మంచిది కాదు, తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాజకీయ అస్థిరత ఉంటే దెబ్బతింటది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారంటే బయటకు వచ్చి సపోర్ట్ చేయవచ్చు. బహుశా ఏదో కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. కాబట్టి నా ఉద్దేశం నేను బలంగా నమ్ముతున్నది ఏంటంటే, ఉన్న వాస్తవిక పరిస్థితులు మనం పరిశీలిస్తే విజయ్ గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడే అంశాలు పెద్దగా లేవు. ఎందుకంటే ఏదో ఒక పార్టీ తప్పకుండా అయితే ఏఐడిఎంకే ఉంచి కొంత వచ్చి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి
గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. గవర్నర్ గారు కూడా చెప్పింది ఏంటంటే మీరు మొత్తం లిస్ట్ పట్టుకొని రమ్మన్నాడు. ఆయన తిరస్కరించలేదు, లేకపోతే డిస్కరేజ్ చేయలేదు. అంటే ఒకవేళ గవర్నర్ను పునరావృతం తప్పవచ్చు, ఎందుకంటే 107 సీట్లు ఉన్న వాళ్ళకి ఎందుకు పవర్ ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు, సూత్రబద్ధంగా ఎట్లుంటుంది అంటే ఒకవేళ ఉదాహరణకు డిఎంకే ఏడీఎంకే రెండు ఒకటైనాయి, ఒకటైతే వాళ్ళకి మెజార్టీ వస్తుంది, మేము గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు మాకు ఉంటాయని అనొచ్చు. అని రకరకాలుగా ఉంటాయి కాబట్టి గవర్నర్ కూడా సలహాదారులు ఉంటారు. గవర్నర్ వాళ్ళ సలహాదారులు సలహా తీసుకొని, ఎందుకైనా మంచిది మనకు కొంత టైం ఇద్దాం, ఆయనే ఇది ఏదైతే ఈ 118 సమీకరణ ఉన్నదో ఆ సమీకరణ చేసేసుకున్న తర్వాత మనం ఇద్దాం, 2-3 రోజులు టైం ఇచ్చినా కూడా మనకి నష్టం లేదని వాళ్ళు భావించి ఉంటారు. కాబట్టి గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం పెద్దగా ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను, సాగర్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాం. సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఒక రకంగా చెప్పాలంటే టీవీకే పార్టీ అధినేత విజయ్కు షాక్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించడంతో, అంటే దీన్ని బీజేపీ మార్క్గా మనం అనుకోవచ్చా? ఎందుకు ఆయన ప్రభుత్వ ఏర్పాటును, అంటే టైం ఇచ్చే ఇది ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ఛాన్స్ విజయ్ గారికి ఎందుకు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? అనుష గారికి, పాపిరెడ్డి గారికి నమస్కారం. చెప్పండి. ఈ ఎలక్షన్స్లలో ఈ పొత్తులు అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రజలు సరి అయినటువంటి మెజార్టీ ఇవ్వకపోవడం మూలంగా టీవీకే ప్రభుత్వం పల్లేరుగాయాల మీద నడిచినటువంటి ప్రభుత్వం అయితే తప్ప ఇదేమో పవిత్రంగా నడిచేటువంటి పరిస్థితులు కలవడం. ఎందుకంటే ఒక జట్టు ఎలక్షన్ల కన్నా ముందు ఏదైతే పొత్తులు ఉంటాయో, ఎలక్షన్ల కన్నా ముందున్నటువంటి పొత్తుల ద్వారా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు సుస్థిరంగా ఉంటాయి. అవి ఏ పార్టీలన్నా కానీ కలిసికట్టుగా పోటీ చేస్తారు కాబట్టి ఆ పోటీలో విజయాలు అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి దానికి ఒక పవిత్రత అనేది ఉంటుంది, దానికి ఒక పటిష్టత అనేది ఉంటుంది. కానీ ఎలక్షన్లు అయినంత తర్వాత ఒక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొక వర్గంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం అనేది, అంటే ఇది నిజంగా చెప్పాలంటే అపవిత్రమైన పొత్తుగానే మేము భావిస్తున్నాం, నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఇది పవిత్రమైన పొత్తు కాదు ఇది. ఎందుకంటే కాంగ్రెస్ అనేటువంటిది ఒక వర్గానికి సంబంధించినటువంటి దానిలోకి వెళ్ళి వచ్చి నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను అని అంటేనే అక్కడ వాళ్ళ యొక్క పవిత్రత దెబ్బతిన్నట్టే, వాళ్ళకు పరిపాలన కానీ లేకపోతే ఏదో ఒక అధికారమే ప్రధానము అనేటువంటి పరిస్థితికి వచ్చారు. రేపు పొద్దుగాల ఈయన మంత్రివర్గంలో సరైన మంత్రివర్గం ఇవ్వలేదనో, లేకపోతే ఇంకేమైనా పనులు కాలేదనో, నాకు అవి ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనేటువంటి అపోహలతోటి మళ్ళీ విచ్ఛిన్నకరమయ్యేటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో ప్రభుత్వాలలో చాలా రాష్ట్రాలలో చాలా చూసాం మనం. ఎందుకంటే పదవుల కోసం మాత్రమే ఈ యొక్క పొత్తులు కలిసేటువంటి పనితీరు ఎట్లాగుంటుందో గతంలో చాలా రాష్ట్రాలలో కూలిపోయిన ప్రభుత్వాలను మనం చూసినాం. కరెక్టే సాగర్ రెడ్డి గారు, కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా కనపడుతోంది సాగర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ అన్నా డిఎంకేలో కూడా ఒక వర్గం టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్తుంటే మరొక వర్గం మద్దతు వద్దని నిరాకరిస్తోంది. ఆల్రెడీ షణ్ముగం టీం సుమారు 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలతో తన నివాసంలో ఆల్రెడీ మద్దతు ఇవ్వడానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు మీట్ అయ్యారు కూడా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అన్ని చాలా వరకు పార్టీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి పోటీ పడుతున్నట్టుగా కనపడుతోంది. మీకేమర్థమవుతోంది? ఇప్పుడు అనుష గారు, ఇప్పుడు ఈ రాజకీయాలలో ఎట్లా ఉన్నాయనంటే అలా మీరు అన్నట్టుగా 2 వర్గాలుగా విడిపోయిందంటే ఒక వర్గానికి పదవులే ప్రధానం, రెండవ వర్గానికి ఏంటంటే ప్రజల్లో మనం వాళ్ళ మీద పోటీ చేసినాం కాబట్టి మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మనం అట్లే ఉందాం, అవసరమైతే ప్రతిపక్షాలైనా ఉందాం అనేటువంటి భావనతో ఇంకొక రకం వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ కొంతమందికి ఏముంటాయంటే ఉన్న 5 సంవత్సరాలు ఏదో ఒక పదవి అనుభవించవచ్చు, ఈ పదవులలో మనం ఉండాల్సిందే అనేటువంటి భావనతో వచ్చేటువంటి వాళ్ళతోటి ఏ రోజైనా రాజకీయంగా అది ఒక రకమైన ఇబ్బందికరమైన రాజకీయాలే, దానిలో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే ప్రజలకు సరి అయినటువంటి విధానం కోసం వాళ్ళు రావట్లేదు. వాళ్ళ పొత్తంతా కూడా వాళ్ళ ఏదైతే అధికారం కావాలనో, ఏదో మంత్రి పదవో లేకపోతే ఇంకేదన్నా స్పీకర్ పదవో ఏదో ఒకటి మెలికబెట్టి
ఆ మెలిక ప్రకారంగా వాళ్ళ యొక్క పదవులు సాధించుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారం అది. సో దాన్ని వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా అధికార దాహం కోసం పనిచేసేటువంటి వాళ్ళు మీరన్నట్టుగా వాళ్ళు విడిపోయి వాళ్ళ అధికార దాహం కోసం అవసరమైతే విప్పు జారీ చేసినా తప్పించకపోయి పనిచేసే అలా కలిసేయాల్సిన అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పుడు జరగబోయేది అదే కావచ్చు. ఇప్పుడు రెండవది మీరు ఒక మాట అన్నారు, గవర్నర్ గారు బీజేపీ మార్క్ ఏమన్నా ఉందా అని. అసలు బీజేపీ మార్క్ ఎందుకుంటది మాకు? గవర్నర్ తన పని తాను చేసుకొని పోవాల్సిందే. రాజ్యాంగంగా మొత్తం ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి ఎవరు అనేది ఆయనకు సంబంధం లేదు. ఆయనకు ఉన్నటువంటిది మ్యాజిక్ ఫిగర్. ఆ ఫిగర్ ను దాటేటువంటి ప్రయత్నం ఎవరైతే ముందుకొచ్చి లార్జెస్ట్ పార్టీ ఉంటుందో ఆ లార్జెస్ట్ పార్టీ ఆ ఫిగర్ ను దాటి ఆయన అనుకున్నటువంటి సంఖ్యను చూపించవలసిన బాధ్యత ఆ పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఆ పార్టీ దానికోసం చెప్తారు తప్ప కానీ ఇక్కడ బీజేపీ మార్కు ఉన్నది అంటే బీజేపీ గవర్నర్ ఉన్నాడు కాబట్టి బీజేపీ మార్కు ఉన్నది అంటే బీజేపీ రేపు మాకున్నదే ఒక సీటు. అక్కడ ఆ ఒక్క సీటును పట్టుకొని మేము ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం అనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు కదా. అనవసరంగా అది కరెక్ట్ కాదు అనేది నా భావన. రెండవ అంశం ఏంటంటే ఇలా టీవీకే పార్టీ ఈ పొత్తుల యొక్క భాగంగా ఈ ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండింటిని పక్కకు పెట్టినా ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే 5 కాంగ్రెస్, ఇంకొక 4 కమ్యూనిస్టు పార్టీలు, ఒక 4 రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముస్లిం లీగ్ వాళ్ళ 2 ఉన్నట్టున్నాయి. అట్లా ఈ లెక్కన చూసినా కానీ 118 సంఖ్యను దాటేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్న పద్ధతిలోనే అందులోనే మిగతా ఏఐడిఎంకేలో కొంత చీలికలు తీసుకొచ్చి కొంతమందిని అవసరమైతే కొనుక్కొని పార్టీలో కొనుక్కొని కూడా అంటే చేసినటువంటి మనం గతంలో చూసినాం. ఇది జరగబోయేది అదే కావచ్చు అని అనిపిస్తున్నది. రెండవది ఏదేమైనా అయితే సాగర్ రెడ్డి గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పొత్తు ఇవ్వడం అది సహేతుకం కాదు అని. కానీ డిఎంకే ఎంపీ కనిమొళని కూడా ఆవిడ చాలా హుందాగా స్పందించినట్టుగా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడ తమతో పొత్తులో ఉన్న పార్టీలకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది, ఎన్నికల ముందు ఒకలా ఆలోచిస్తాయి పార్టీలు, అది వాటికి తగ్గ నిర్ణయం తీసుకునే హక్కు ఆయా పొత్తులో ఉన్న పార్టీలకు ఉంటుందని స్పందించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానిపై ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే అలయన్స్ లో కలిసి పోటీ చేసినప్పుడు అవసరం పడ్డప్పుడు మనం అలయన్స్ లో అవసరమైతే ఇవ్వడానికి సిద్ధమే అనేటువంటి భావనతోటి వాళ్ళు ఆ ముచ్చట చెప్తున్నారు. అందులో కొంతమందికి ఆల్రెడీ టీవీకే తోటి సంబంధాలు పెట్టుకోవడానికి ముందంజలో ఉంటారు. ఇది ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు చాలా సూపర్ ఫాస్ట్ రాజకీయాలు అయిపోయినాయి. టీవీకి విజయ్ గారితో ఆల్రెడీ వాళ్ళంతా కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ లైన్లోకి వెళ్ళిపోయి అవసరమైతే అలయన్స్ వాళ్ళను ఒప్పించైనా కానీ ఆ యొక్క టీవీకేకు సపోర్ట్ చేయాలనేటువంటి భావనతోటి వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. సో ఇది ఏదేమైనా ఈ పొత్తు మాత్రం ఒక అపవిత్రమైన పొత్తే అని చెప్పి నా భావన. రెండవది, ఈ పొత్తు వల్ల రేపు బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా జరిగి రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశాలు లేదు, ప్రజలకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నది. వీళ్ళ రాజకీయ పబ్బాల కోసం, రాజకీయ పదవుల కోసం రేపు రాష్ట్రాన్ని సుపరిపరిమైనటువంటి పరిపాలన అందించలేరు అనేది మాత్రం నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. విన్నారు కదా సాగర్ రెడ్డి గారు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు టీవీకేకి పొత్తు ఇవ్వడానికి రెడీ అవ్వడం అది సహేతుకం కాదు, అది అక్రమ పొత్తు అని సాగర్ రెడ్డి గారు అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే జరిగే పరిణామక్రమేమో. ఇప్పుడు అక్కడ ఓవరాల్ గా 234, దాంట్లో ఈయన 2 సార్లు కంటెస్ట్ చేశాడు కాబట్టి ఒకసారి రిజైన్ చేస్తే 233 టోటల్ సీట్స్ లో మ్యాజిక్ ఫిగర్ 117 రావాలా. 118 కాదు 117, 233 అవుతాయి కాబట్టి 117 ఆయన వచ్చేసి 233 అవుతాయి కాబట్టి ఆయన ఒకటి రిజైన్ చేస్తాడు కాబట్టి 233 అవుతాయి. 233కి 117 కావాల్సి వస్తుంది, 118 అవుతుండే 117 కావాలా. దీంట్లో 107 అవుతాయి. 108 లో ఆయన ఒకటి రిజైన్ చేసి 107 అవుతాయి కాబట్టి ఇంకా 10 షార్టేజ్ ఉన్నాయి. ఈ 10 మరి షార్టేజ్ ఏ విధంగా ఏదో విధంగా ఫిల్అప్ కావాలా, లేకుంటే మళ్ళీ అగైన్ ఎన్నికలకు పోదామా? ఈ 10 వచ్చేసి ఏదో విధంగా ఆయన సమీకరించుకోవాలా. ఈ 10 సమీకరించుకోవాలంటే విజయ్ పక్క ఉన్న మార్గాలు ఏమి?
ఒకటి డిఎంకే కూటమి యాజ్ ఇట్ ఈజ్ సపోర్ట్ తీసుకోవడమా, ఏడిఎంకే కూటమి యాజ్ ఇట్ ఈజ్ సపోర్ట్ తీసుకోవడమా, మూడవది వచ్చేసి ఆ కూటమిలో ఈ కూటమిలో ఉండే చిన్న పార్టీల మద్దతు తీసుకోవడము. ఇదే ఆయన ముందు ఉన్నటువంటి మళ్ళా ఎన్నికలకు పోవడమా, లేదా ఈ 3 మార్గాలు. దీంట్లో వచ్చేసి డిఎంకే సపోర్ట్ తీసుకోవడము, ఆయన విజన్ వచ్చేసి నా రాజకీయ ప్రత్యర్థి అని చెప్పాడు కాబట్టి డిఎంకేతో వాళ్ళు సుముఖంగా ఉండరు, ఈయన సుముఖంగా ఉన్నాడు. తర్వాత ఏడిఎంకే కూటమిలో పేరుకు ఏడిఎంకే పెద్ద సీట్ వచ్చినప్పటికీ అక్కడ బీజేపీ ఓటు సీట్ వచ్చినప్పటికీ అక్కడ బీజేపీ కూటమి కింద లెక్కగానే తీసుకుంది. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బీజేపీ తన సైద్ధాంతిక ప్రత్యర్థి అని చెప్పాడు కాబట్టి బీజేపీ కూటమి సపోర్ట్ తీసుకోలేడు, డిఎంకే కూటమి సపోర్ట్ తీసుకోలేడు. ఇంకా మూడో మార్గం ఏమి, ఆ కూటమిలో ఉన్న చిన్న పార్టీలు ఈ కూటమి చిన్న పార్టీలు తీసుకోవాలా. మేము సపోర్ట్ ఇవ్వలేదు అనుకున్నాం. ఆయన ఏం గత్యంతరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ కూటమికి పోవాల్సి వస్తుంది. మేము సపోర్ట్ ముందుకు రాకుండా పోతే డిఎంకే వాళ్ళు ఇవ్వరు, ఈయన అడగడు వాళ్ళు ఇవ్వరు. ఉండేది వచ్చేసి బీజేపీ కూటమి సపోర్ట్ తీసుకోవాలి. ఆయన బీజేపీ కూటమి సపోర్ట్ తీసుకుంటే అది కాంగ్రెస్కి అడ్వాంటేజా? కాంగ్రెస్ కు ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అని ఒకటే కావచ్చు. కాబట్టి బీజేపీని నిలువరించే దానికోసము గత్యంతరం లేని పరిస్థితి. మాకేమి డిఎంకేను దూరం చేసుకోవాలనో లేకుంటే అన్యాయం చేయాలనో పొత్తుదరం పాటించమని కాదు, గత్యంతరం లేని పరిస్థితి ఏమి. ఆయనకు ఇంకా వేరే విధంగా వేరే పార్టీలు లేకపోయా, డిఎంకే ఇవ్వకపోయా, ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ కూటమికి సపోర్ట్ అడగాల, లేకుంటే వచ్చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలా. కాబట్టి ఈ 2 మార్గాలు ఎంచుకున్నప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి అందులో గతంలో కూడా తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే మధ్య అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అనేక సందర్భాలు కంటిన్యూస్ పొత్తులు ఏమి లేవు. కొన్నిసార్లు డిఎంకే పొత్తుంది, కొన్నిసార్లు ఏడిఎంకే పొత్తుంది, కాంగ్రెస్ కట్నే ఉంది, ఈవెన్ వచ్చేసి బీజేపీ కూడా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళా ఎన్నికలకు రాకుండా బీజేపీని అనుకూలమైన ప్రభుత్వం రాకుండా ఉండే దానికోసం తీసుకున్న డెసిషన్ అంతే తప్పని చేసి ఇక్కడ మిత్రధర్మాన్ని పాటించకపోవడం కాదు, డిఎంకేని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది కాంగ్రెస్ స్టాండ్. రెండవది, ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టు ఏమీ జరగదు, సాఫీగా జరిగిపోతుంది. సార్టేజ్ నేను చెప్పినట్టు సార్టేజ్ 10 కదా, 10లో 5 కాంగ్రెస్ అయిపోయా, ఇంకా మిగతా 5 కావాలా. ఆల్రెడీ సిపిఎం 2 ఉన్నాయి, సిపిఐ 2 ఉన్నాయి, విసికే 2 ఉన్నాయి, తర్వాత ఐయుఎంఎల్ 2 ఉన్నాయి, ఏడిఎంకే కూటమిలో పిఎంకేకు 4 ఉన్నాయి, మొత్తం 15 ఉన్నాయి. ఏది డిఎంకే బీజేపీ ఏడిఎంకే తీసేస్తే కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, తర్వాత ఐయుఎంఎల్ 2, ఏడిఎంకే కూటమిలో ఉండే పిఎంకి 4. ఇవన్నీ ఇండివిజువల్ గా వచ్చేసి ఏడిఎంకేకి వచ్చేసి యాంటీ డిఫెక్షన్ సమస్య వస్తుంది. కానీ ఈ పార్టీలకు వచ్చేసి చిన్న పార్టీలు కాబట్టి మొత్తము సపోర్ట్ ఇస్తే వీళ్ళకు యాంటీ డిఫెక్షన్ అనేది రాదు. కానీ ఏడిఎంకేలో వచ్చేసి చీలిక రావాలా, ఆడ యాంటీ డిఫెక్షన్ 2/3 చీలి రావాలా. కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. కానీ ఇక్కడ 15 ఉన్నాయి కాబట్టి కావాల్సింది 10 కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ 5 ఇచ్చింది కాబట్టి సిపిఎం సిపిఐ కూడా జనరల్ గా బీజేపీకి సైద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. కానీ తులసిరెడ్డి గారు ఆల్రెడీ అవి నో చెప్పేసినట్టుగా మనకి సమాచారం ఏముండదమ్మా, ఏముండదమ్మా, 100% ఇస్తారమ్మా. ఎందుకంటే నేను చెప్పేది కదా, గతం లేని పరిస్థితుల్లో బీజేపీ దగ్గరికి పోవాల్సి వస్తుంది, పంపిస్తారా? కాబట్టి ఇంకా కాంగ్రెస్ కంటే లెఫ్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకా బీజేపీని ఎక్కువ వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇస్తారు. తర్వాత ఐయుఎంఎల్ కూడా వాళ్ళు కూడా డెఫినెట్ గా బీజేపీ వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఈవెన్ ఏడిఎంకే కూటమిలో ఉన్నటువంటి పిఎంకేకి 4 ఉన్నాయి, ఇండివిజువల్ పార్టీ కాబట్టి వాళ్ళు 4 రెడీగా ఉన్నారు వచ్చేదానికి. కాబట్టి ఏదో కొంచెం మంత్రివర్గము ఇంకోటి మంత్రుల పదవులు ఏదో సంథింగ్ ఇస్తారో అయిపోతుంది. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే అంటే గవర్నర్ ఇటువంటి సమయంలో క్రూషియల్ కాబట్టి కొంత కిరికిరి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమి ఆ కిరికిరి, మీరు వచ్చేసి లిస్టు తీసుకురండి 118 పేర్లు గీలు అని చెప్పేసి జనరల్ గా మామూలు అడగచ్చు. అది ఎప్పుడు అడగాలంటే ఇంకొకరు వచ్చేసి విజయ్ కాకుండా ఇంకొకరు వచ్చేసి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగినప్పుడు అప్పుడు నీ లిస్టు పట్టరా అనొచ్చు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇది. ఇప్పుడు గతంలో వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ కు అటు జగజీవన్ రామును ఇటు చరణ్ సింగ్ ను ఇద్దరిని పట్టరామని చెప్పాడు లిస్టులు. కాబట్టి అప్పుడు ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు ఏరే వాళ్ళు అడిగింది లేదు. ఇక్కడ నాకు సీఎం పదవి కావాలా అన్న అని చెప్పేసి అడిగింది ఒక్కడే విజయనే.
కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలిచి ఫ్లోర్ టెస్టులు నిరూపించుకొని అవి విశ్వాస తీర్మానం అడుగుతారు. ఆయన మామూలుగా అయితే గనా ఇంత కిరికిరి పెట్టాల్సిన అవసరం లే. కాకపోతే ఉంటే కానీ తులసిరెడ్డి గారు ఇప్పుడు అదే అందరికీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏమైనా బీజేపీ మార్క్ కనబడుతోందా అని. మనకు స్పష్టంగా కనపడుతుంది కదా. లేకుండా పోతే వేరే వాళ్ళు అడగలేదు, అడిగింది ఒక్కరే సీఎం పోస్టుకు, ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి ఓకే అని ఆహ్వానించి డేట్ ఇచ్చేసి డేట్ ఇచ్చేసి ఆ డేట్ లోపల నువ్వు విశ్వాస తీర్మానం పొందాలా అని అంటే ఆటోమేటిక్ గా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఈ డిలే చేసినందువలన డెఫినెట్ గా ఒకవేళ తప్పదు, మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకే పిలుపు తప్పదు. రేపు వచ్చేసి లేదంటే కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే వచ్చేసి కోర్టు ఇదే తీర్పిస్తుంది. మీరు వచ్చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి మీరు అడిగిన ఆయన కూడా సింగిల్ లార్జెస్ట్ రేపు ఫ్లోర్ టెస్ట్ చేయించుకొని అడుగుతుంది. ఫ్లోర్ టెస్ట్ చూపించుకుంటాడు. కాబట్టి ఇది ఫైనల్ గా వచ్చేసి ఫ్లోర్ టెస్ట్ లోనే ఏది అది కోర్టు ద్వారా ఫ్లోర్ టెస్టా లేకుంటే గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ కు టైం ఇచ్చేదమ్మా. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. గవర్నర్ ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది, గవర్నర్ ఇవ్వకుంటే కోర్టు ద్వారా అదే పద్ధతి వస్తుంది. కాబట్టి ఆడ ఈ లోపల కావాలంటే అంత ముందు అవసరం లేకుండా కూడా బహుశా ఈ రాత్రికే వచ్చేసి అందరు సంతకాలు పెడతారు కూడా. 118, 117 కావాల్సిన సంతకాలు వచ్చేసి ఆటోమేటిక్ గా నేను చెప్పినట్లు సిపిఐ 5 ఆల్రెడీ అయినాయి, సిపిఐ 2, సిపిఎం 2, విసికి 6 అవుతాయి. 5, 6, 11 ఇంకా యుఎంఎల్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా రాత్రికి ఈ రాత్రికైనా అయిపోతుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, ఒకటి అయిపోతుంది. ఆయన గవర్నర్ అడిగిన ప్రకారంగా. లేకుండా పోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయనే పిలుస్తాడు, లేదా వచ్చేసి కోర్టు ద్వారా వస్తుంది. ఆ అవసరం లేకుండా సంతకాలే వస్తాయి నా అభిప్రాయం. పాపిరెడ్డి గారు మీరు విన్నారు కదా, తులసిరెడ్డి గారు చాలా సింపుల్గా చెప్పేశారు, తేల్చేశారు. లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం చాలా ఉందంటున్నారు. ఏదైతే గవర్నర్ గారు నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పి టీవీకే అధినేత విజయ్ చెప్పినప్పటికీ ఆయన నిరాకరించారు. అంటే దీన్ని మనం ఎలా చూడాలంటారు? మీరేం చెప్తారు? త్వరలోనే ఆయన మరి లిస్ట్ని అనౌన్స్ చేస్తారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటి అనూష గారు, నా ఉద్దేశంలో మళ్ళీ చెప్తున్నాను, విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు క్లియర్గా చెప్పింది. ఒకటేంటంటే ఇక్కడ పొలిటికల్ కంపల్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు శత్రువు మిత్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ శత్రువు, విజయ్కి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి శత్రుత్వం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ ఎత్తుగడలలో బీజేపీ ఏఐడిఎంకే ఒకటే కుట్టింది కాబట్టి దాన్ని నిర్వహించడం కోసం వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది పెద్ద ఏది అనియమైన అంటే ఇది పెద్ద తప్పు అని కూడా కాదు. రెండోది ఏంటంటే నా ఉద్దేశంలో మీరు అంటున్నారు కానీ సిపిఐ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళకి కంపల్షన్ అక్కడ సిపిఐ కూడా ఒకవేళ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ విమర్శలు ఎదుర్కొంటారు, తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ముస్లిం లీగ్ అవన్నీ కలిస్తే నా ఉద్దేశంలో పెద్దగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ గారికి కాకపోతే ఒక 1-2 days డిలే కావచ్చు. దానిలో గవర్నర్ గారికి ఎటువంటి రోల్ ఉండదు, ఎందుకంటే దీనికి కూడా పూర్తి మెజార్టీ రాలేదు కాబట్టి ఆ కూర్పు కోసం మొత్తం 118 సీట్ల కోసం కొంత టైం గవర్నర్ కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఏమీ సమస్యలు లేవు. ఖచ్చితంగా విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చే చిక్ ఏంటంటే ఈ చిన్నగా పార్టీలు ఒక 4-5 పార్టీల సపోర్ట్ తోని గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వచ్చేది ఏంటంటే గవర్నమెంట్ యొక్క స్థిరత్వము, తర్వాత గవర్నమెంట్ లో ఉన్న ఏవైతే ఈ రకరకాల సమస్యలు ఉంటాయో వాటి విజయ్ గారు అనుకున్నట్టుగా ఎఫెక్ట్ గా తన ఏజెండాను ముందుకు తీసుకుపోగలుగుతాడా, లేకపోతే మైనార్టీ గవర్నమెంట్ వీక్ గవర్నమెంట్ గా ఉంటుందా, ఈ ఏఐడిఎంకే రోల్ ఎట్లుంటది, డిఎంకే రోల్ ఎట్లుంటది, ఏఐడిఎంకే స్ప్లిట్ అయి పెద్ద ఎత్తున ఒక గ్రూప్ ఇచ్చి కలుస్తా, ఇవన్నీ కూడా రేపు మనకు కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఒకటేంటంటే ఇచ్చిన వాళ్ళు ఏదో ఇంకో 10 సీట్లు ఇస్తే అయిపోయేది. అది ఇవ్వకుండా 10 సీట్లు ఇవ్వకుండా 107 సీట్లకి ఆపారు. కాబట్టి ఒక విధంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ కావడంలో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత నా ఉద్దేశంలో రాజకీయంగా కొద్దిగా అనిశ్చితి అంటే గవర్నమెంట్ పడిపోతుందని కాదు, కానీ ఒక విధంగా గవర్నమెంట్ కొంత బలహీనంగా వీక్ గా ఉండడానికి
ఆ, ఆ, ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఏఐడిఎంకే నుంచి పెద్ద స్ప్లిట్ అయ్యి సగం మంది వచ్చి కలిసి ఒక పెద్ద స్ట్రెంత్ అయ్యి ఒక స్టెబిలిటీ వస్తేనే బాగానే ఉంటది. కానీ ఇప్పుడు దాదాపుగా ఇవన్నీ కలిసినా కూడా పుటాపుటి 110 120 సీట్ల వరకు పోతుంది. అంటే అక్కడ కూడా టైట్ కార్నర్ ఉంటది. కాబట్టి మళ్ళీ ఈ చిన్న చిన్న పార్టీల యొక్క వైఖరి మారి రకరకాల ప్రెజర్స్, అంటే వీళ్ళు బాగా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఈ అన్ని పార్టీలు ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా విజయ్కు ఇంతవరకు ఆ, ప్రభుత్వ పాలనలో కానీ ప్రభుత్వంలో కానీ పెద్దగా అనుభవం లేదు. కాబట్టి ఇవన్నీ తట్టుకొని తన ఏదైతే పెద్దగా ప్రకటించిన ఏజెండాను ముందుకు తీసుకుపోవడంలో మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయడంలో సమస్య లేదు. కానీ నా ఉద్దేశంలో గవర్నమెంట్ నడపడంలో మాత్రం కొన్ని సమస్యలు మాత్రం విజయ్ గారికి అన్ని పార్టీలు సపోర్ట్, అంటే 4-5 పార్టీలు సపోర్ట్ తీసుకొని చేస్తారు. కాబట్టి ఏ 2 పార్టీలు అంటే చిన్న పార్టీలు మళ్ళీ విడ్రా చేసుకున్నా కూడా మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ అస్థిరత్వం కొంత బలహీనమైన ప్రభుత్వంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సాగర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు క్లియర్గా చూస్తున్నారు, మీరు పొత్తులో ఉన్నటువంటి అన్నా డిఎంకేలో ఆల్రెడీ 2 వర్గాలు రెడీ అయినాయి. ఒకటి టీవీకేకి సపోర్ట్ చేద్దామని, మరో వర్గం టీవీకేకి సపోర్ట్ చేయకూడదు అని. ఈ సందర్భాన్ని మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2 వర్గాలలో నేను ఇంతకుముందే చెప్పాను ఒక మాట. ఆశావాహులు అంతా కూడా అధికార పార్టీలో ఉండాలనేటువంటి ఆశావాహుల యొక్క ఆలోచనలు ఉంటాయి. అది కామన్గా ఏ రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులైనా కానీ ఆశావాహులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే రన్నింగ్ ప్రభుత్వంలో మనం ఒక ముఖ్య పాత్రలో ఉండాలి అనేటువంటి భావనతో ఉన్నటువంటి నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ టీవీకి సంబంధించినటువంటి కారికి వచ్చినప్పుడు 5 కాంగ్రెస్, 4 కమ్యూనిస్టు, 2 ముస్లిం లీగ్, ఇవన్నీ కలిపితే 5, 4, 9, 2, 11 సీట్లు ఈ వీళ్ళు సపోర్ట్ చేసినా ఆటోమేటిక్గా అక్కడ టీవీకి ప్రభుత్వం నిలబడి ఉంటుంది. అయితే నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరినీ తట్టి లేపే బదులుగా ఇప్పుడు ఈ కమ్యూనిస్టు, కాంగ్రెస్, ముస్లిం లీగు, టీవీకే వీళ్ళే కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏదైతే గవర్నర్ గారు అడిగినటువంటి వారు అడిగినటువంటి మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి దాన్ని సబ్మిట్ చేస్తుంటే ఇవాళ ఏ గొడవ ఉండదు. ఇది ఇప్పుడు టీవీకే లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నారు ఒక మాట. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు వారు చెప్పిన దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం. వీరికి ఇక్కడ అడ్డంకులు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ దాన్ని అంత పెద్ద భూతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం కూడా లేదు భారతీయ జనతా పార్టీని. రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసింది తులసిరెడ్డి గారికి బాగా తెలుసు, అందరం చూసినాం. అవన్నిటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పని మనం ఒక ప్రతిపక్ష, ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారేమో అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. ఆయనకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కు ప్రకారంగా ఈ మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి సంఖ్యను తీసుకురామని చెప్పాడు. దానికి తిరస్కరించలేదు, సమయం ఇచ్చాడు. ఈ సమయం లోపల మీరు తీసుకొని రాని అని. దానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం సమకూర్చడానికి 5 కాంగ్రెస్ ఉన్నాయి, 4 కమ్యూనిస్టులు ఉన్నాయి, 1 ముస్లిం లీగ్ ఉంది. ఇవి అన్ని కలిపితే మొత్తం 11 అవుతుండే. 11 ఆల్రెడీ విజయ్ గారు ఆయన అడిగినప్పుడు, గవర్నర్ గారు అడిగినప్పుడు ఉన్నాయండి ఇంకొన్ని పార్టీలు కూడా మాతో చేయగలపడానికి రెడీగా ఉన్నాయి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో బలపరీక్ష చేస్తానని చెప్పినప్పటికీ ఆయన వినకపోవడం అనేది కొంచెం బీజేపీ మార్క్ అనేది స్పష్టంగా వినపడుతోందని చెప్పి అందరూ అంటున్నారు. కారణం అనుష గారు వినకపోవడం అనడానికి కారణం 5 కాంగ్రెస్ కలిస్తేనే 18కి రీచ్ అవుతారు. ఈ 5 కాంగ్రెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు కమ్యూనిస్టుకు సంబంధించిన బాపతి ఇండివిజువల్గా చేశారు, ముస్లిం లీగ్ అనేది ఇండివిజువల్గా చేశారు. కానీ కాంగ్రెస్ అనేది ఆల్రెడీ ఒక దానిలో వాళ్ళు ఆల్రెడీ మిలాఖత్ అయి ఉన్నారు, పొత్తులో పనిచేసి గెలిచిరు వాళ్ళు. సో వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఆ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి తీర్మానం ఇవ్వకుండా సాగర్ రెడ్డి గారు, కాంగ్రెస్ తో పొత్తు క్లారిటీ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆయన ఇచ్చేశారు. గవర్నర్ గారికి ఇచ్చిన లిస్ట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. వాటితో కలిపి 112. అయితే మిగిలిన పార్టీలు వేరే పార్టీలు కలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్వి అప్పటికి అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక అందులో డౌటే లేదు.
క్లారిటీ ఉంది. కమ్యూనిస్టులు ఉన్నారు కదా, 4 కమ్యూనిస్టులు ఉన్నాయి. ఉమ్. 4 కమ్యూనిస్టులు ఇయ్యలే ఇంకా. ఇవ్వలేదు. అవి నేనేమంటున్నానంటే ఆ విషయంలో కాంగ్రెస్ ఎట్లా క్లారిటీ కలిసింది? ఇవ్వలేదు. అవును. ఇవ్వలేదు. అందుకే నేనేమంటున్నా అంటే 118, 117 ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టు 117 సంఖ్య అయినా వాళ్ళు రిజైన్ అవుతున్నారు కాబట్టి ఒకటి తగ్గుతుంది కాబట్టి 117కి ఇచ్చినా కానీ ఈ కాంగ్రెస్ ఇచ్చినా కానీ ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది రీచ్ కాలేదు కాబట్టి మీరు సమయం తీసుకొని క్లియర్ చేసుకొని రాండి అని చెప్పారు. అంతే చెప్పారు కానీ ఇందులో ఏదో బీజేపీ కోణంలోకి వెళ్ళి చూసి ఈ యొక్క పవర్ రాకుండా పవర్లోకి అడ్డంకి వేసేటువంటి పరిస్థితి ఇలా తమిళనాడులో లేదు. ఆ టీవీకే అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అది అవతరించింది. కాకపోతే ఇంతకుముందు పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు పొత్తులో భాగంగా బాగానే నడుస్తుంది కావచ్చు, రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారం, మంత్రి పదవులు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, అంత బాగానే ఉంటాయి కావచ్చు. కానీ తర్వాత మాత్రం పల్లేరుగాయల మీద నడిచేటువంటి నడకగా ఉంటుందేమో అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ఇలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నాక పార్టీ టీవీకే పార్టీ నడక అధికారంలోకి వచ్చాక నల్లేరుకాయ మీద నడకలా ఉంటుందని అంటున్న సాగర్ రెడ్డి గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వమే సంకీర్ణం, మోడీ ప్రభుత్వం సంకీర్ణం కదా. ఎన్ని పార్టీలు? 10-12 పార్టీలు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వమే సంకీర్ణము. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంకీర్ణమే. పివి నరసింహారావు అయితే మైనారిటీ గవర్నమెంట్, యాక్చువల్గా సంకీర్ణం కూడా మైనారిటీ గవర్నమెంట్ 5 ఏళ్ళు సమర్థవంతంగా చేశాడు. మొత్తం నేషనల్ ఫ్రంట్ కాంటి, యునైటెడ్ ఫ్రంట్ కాంటి అన్ని సంకీర్ణాలే. కాబట్టి అది 1, 2, 3 పార్టీలు కాదు, 20, 30, 20, 24 పార్టీలతో చేసినప్పుడు ఈవెన్ కేరళలో వచ్చేసి అనేక సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ఏ కదా, అక్కడ పూర్తి కాంగ్రెస్ కాదు, పూర్తి సిపిఎం కాదు, వచ్చేసి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ఏ. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలు నడుస్తున్నాయి, కేంద్రంలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్నాయి, ఇప్పుడు నడుస్తూ ఉంది. అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. వచ్చేసి అందులో ఎన్ని ఉన్నాయి, మన వచ్చేసిన కాంగ్రెస్ ఒకటి, సిపిఎం, సిపిఐ, విసికే, ఐఎంఈలు ఒకవేళ కలిస్తే పిఎంకి వాళ్ళు వచ్చే పార్టీలు ఇస్తారు మంత్రి పదవి కంటే మంత్రి పదవి, లేకుంటే వచ్చేసి ఏదైనా కార్పొరేషన్ ఇస్తారు. వచ్చేసి పెద్ద సమస్య ఉండదు గవర్నమెంట్కు. తర్వాత దానికి తోడు ఈ గవర్నమెంట్ పడగొట్టాలని ఎవరు ప్రయత్నం చేస్తారు? వీళ్ళు కాకుండా ఏడీఎంకే వచ్చేసి వాళ్ళు ప్రయత్నం చేయరు, డిఎంకే ప్రయత్నం చేయరు. డిఎంకే ప్రయత్నం చేస్తే ఏడీఎంకే సపోర్ట్ ఇస్తుంది, ఏడీఎంకే ప్రయత్నం చేస్తే డిఎంకే ప్రయత్నిస్తుంది. ఏం వచ్చేసి సాఫీగా జరుగుతుంది 5 ఏళ్ల పాటు. కాకపోతే ఏమంటే ఆర్థిక పరిస్థితులు హామీలను ఇచ్చారు కాబట్టి ఆ హామీలకు మరి డబ్బు ఎట్లా వస్తుంది, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలా అంతవరకే తప్పనిచ్చేసి నంబర్స్ సంఖ్యాపరంగా వచ్చేసి రేపు డిఎంకే ఏడీఎంకే కలవు కదా. అక్కడ డిఎంకే ఏడీఎంకే కలిస్తేనే కదా ఆయనకు వచ్చిన ఇబ్బంది. కాబట్టి ఎవరు అబ్స్టైన్ అయినా కానీ ఇబ్బంది లేదు. ఒక అవిశ్వాస తీర్మానం పెట్టానే డిఎంకే పెడితే ఏడీఎంకే అబ్స్టైన్ అయితే ఆటోమేటిక్ గెలుస్తాడు, ఏడీఎంకే పెట్టినా డిఎంకే అబ్స్టైన్ అయితే చేస్తారు. కాబట్టి ఆ రెండు కలిసేది ఏమి ఉండదు. కాబట్టి అసలు నాకు తెలిసి ఈవెన్ రేపు అసెంబ్లీలో కూడా వచ్చేసి ఫ్లోర్ టెస్ట్ లో కూడా వాయిస్ ఓట్తోనే అయిపోతుంది. అక్కడ వచ్చేసి తర్వాత ఓటింగ్ కు ప్రెస్ చేసే పరిస్థితి కూడా ఉండదు. గవర్నర్ ఇస్తే కన్నా ఫ్లోర్ టెస్ట్ కు వాయిస్ ఓట్తో మూజువాని ఓట్తోనే అయిపోతుంది. ఎవరు వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడే ఏ పార్టీ కూడా ఉండదు అక్కడ. కాబట్టి చాలా ఈజీగా కేక్ వాక్ అయిపోతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి రాత్రికే ఆయన గవర్నర్ గారిని సంతకాలు రాత్రికి కూడా అయిపోతాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదని అభిప్రాయం. కాంగ్రెస్ ఆ స్టాండ్ తీసుకోకుంటే మాత్రం చాలా ఇబ్బంది అండి ఇది. ఎందుకంటే కాంగ్రెస్ చిన్న పార్టీలే, కానీ ఆ చిన్న పార్టీలో పెద్ద పార్టీ జాతీయ పార్టీ. కాబట్టి తులసిరెడ్డి గారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విజయ్ గారు ఎన్నికలకి ముందే ప్రచారంలో ఒక చోట ఆయన కోట్ చేసినట్టు నాకు బాగా గుర్తు, కాంగ్రెస్తో మేము దగ్గరగానే ఉన్నాము, దగ్గరగా ఉన్నట్టుగా ఆయన తమిళ్లో ఏది చెప్పిన డైలాగ్ నాకు బాగా గుర్తుంది. అంటే ఖచ్చితంగా ఈరోజు వెంటనే ఆయన గెలిచిన వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయనతో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ముందు నుంచే తెర వెనుక ఆల్రెడీ దేర్ వాజ్ సంథింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీవీకే అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చెప్పండి తులసిరెడ్డి గారు. తెర వెనుకనే కాదమ్మా, యాక్చువల్గా వచ్చేసి కాంగ్రెస్ తమిళ యూనిట్ వాళ్ళు వచ్చేసి ఎన్నికలకు ముందే విజయంతో పొత్తు పెట్టుకోవాలి, క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా ఉంది, మనకు సీట్లు ఎక్కువ ఇస్తారు, మనము కేబినెట్ లో చేరొచ్చు, డిఎంకే వరకు అయితే మనకు సీట్లు తక్కువ వస్తాయి, కేబినెట్ లో చేరడానికి ఉండదు. కాబట్టి లోకల్ యూనిట్ వచ్చేసి వాళ్ళు చాలా గట్టిగా అడిగారు. కానీ జాతీయ కాంగ్రెస్ ఏమంటే
డిఎంకే వచ్చేసి ఎన్డీఏ కూటమి నేపథ్యంలో ట్రస్టెడ్ ఫ్రెండ్ గా మనకు అనేక సందర్భాల్లో మనకు నిలిచాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి చేయడం జరిగింది. యాక్చువల్గా రాష్ట్ర నాయకత్వం అంతా విజయంతో పొత్తు పెట్టుకోవాలనే అటు సీట్లు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ జాయిన్ కావచ్చు, వేవ్ కొడతా ఉంది అని చెప్పేసి వాళ్ళు న్యాచురల్ గా రాష్ట్ర నాయకత్వానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. తర్వాత జనరల్ గా వచ్చేసి కూడా కొత్తగా అధికారంకి వచ్చినాడు కాబట్టి ఆయన సైద్ధాంతిక పరంగా బీజేపీ అన్నాడు, రాజకీయ పరంగా స్టాలిన్ అన్నాడు. ఆయన రెండు స్టాండ్ తీసుకున్నాడు. నాకు రాజకీయ ప్రత్యర్థి లోకల్ కాబట్టి స్టాలిన్, సైద్ధాంతిక పరంగా ఎందుకంటే ద్రవిడియన్ తమిళనాడు పరిస్థితుల్లో బీజేపీకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సైద్ధాంతిక పరంగా బీజేపీ. కాంగ్రెస్ గురించి తెర వెనుక కాదు తెర ముందు కాదు అనేవి వచ్చేసి విమర్శించుకునే సందర్భాలు ఏం లేవు కాబట్టి ఫోన్లో మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. చర్చలు పొత్తుకు ముందు కొన్ని జరిగినాయి పొత్తుకు సంబంధించిన నేపథ్యంలో ఫైనల్ గా వచ్చేసి కాంగ్రెస్ జాతీయ నాయకత్వము డిఎంకే పక్క మొగ్గింది కాబట్టి ఇదేమీ రహస్యమేం కాదు, దీంట్లో శత్రుత్వం కూడా ఏం లేదు. విజయంతో వచ్చేసి మిత్రత్వం గారు శత్రుత్వం లేదు. అవును తులసిరెడ్డి గారు, మీరు ఇందాక మైనార్టీ గవర్నమెంట్ గుర్తు చేశారు. పివి నరసింహారావు గారు 5 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగించిన మైనార్టీ గవర్నమెంట్ గురించి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సందర్భంలో విజయ్ గారు మైనార్టీ గవర్నెన్స్ను క్రియేట్ చేసే అంటే మైనార్టీ గవర్నెన్స్కు అర్జీ పెట్టుకునే అవకాశం ఉన్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ వచ్చేసి, ఎందుకంటే ముందుగానే గవర్నర్ వచ్చేసి లిస్ట్ చేయమని చెప్పేసి ఆయన ఆ స్కోప్ లేకుండా ఆయన చేశాడు. రెండవది వచ్చేసి ఆల్రెడీ వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ యాక్చువల్గా వచ్చేసి అడిగింటే సరిపోయింది. గవర్నమెంట్ మీరు చెప్పినట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వేరే వాళ్ళు క్లెయిమ్ చేయలేదు కాబట్టి సీఎం పోస్టుకు ఆటోమేటిక్గా అడిగింటే కదా రేపు వచ్చేసి ఫ్లోర్లోనే మూజువాని ఓటుతోనే అయిపోయింది. ఆ మూజువాని ఓటుతోనే అయిపోయి ఈవెన్ ఎవరి సపోర్ట్ లేకుండా 107తో ఈవెన్ కాంగ్రెస్ సపోర్ట్ కూడా లేకుండా 107తోనే కూడా ఆయన వచ్చేసి 5 ఏళ్ళ మైనార్టీ గవర్నమెంట్ ను కంటిన్యూ చేస్తానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ గవర్నర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి సరే కాంగ్రెస్ వరకు ఇచ్చాడు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తీసుకొని ఇచ్చేస్తారు. లేకుంటే మీరు చెప్పినట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే దాని మీద పిలిచి ఫ్లోర్ టెస్ట్ అలో చేసింటే ఫ్లోర్ టెస్ట్ లో ఓటింగ్ అవసరం లేకుండానే మూజువాని ఓటుతోనే ఎవరు నో అనే వాళ్ళు ఏడీఎంకే నో అనరు, డిఎంకే నో అనరు కాబట్టి ఆటోమేటిక్ గా అయిపోయింది. అప్పుడు మీరు చెప్పినట్లు మైనార్టీ గవర్నమెంట్ సింగిల్ పార్టీగా అయింది. లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చారు కాబట్టి టీవీకే అండ్ కాంగ్రెస్ పార్టీగా కూడా మైనార్టీ గవర్నమెంట్ కొనసాగడానికి అవకాశం ఉంది. కానీ గవర్నర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇప్పటికైనా వచ్చేసి ఆ సంతకాలు రాత్రికి అయిపోతాయని నా అభిప్రాయం. ఓకే తులసిరెడ్డి గారు. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. మనం విన్నాం రాహుల్ గాంధీ గారు కూడా రేపు ఒకవేళ ప్రమాణ స్వీకారానికి వచ్చే ఛాన్స్ ఉందనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఒకవేళ రాహుల్ గాంధీ గారు అటెండ్ అయితే రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి ఫ్యూచర్లో అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అనూష మేడం గారు, ఇప్పుడు రాజకీయాలలో అన్ని కూడా సంభవం. ఇప్పుడు ఉదాహరణ తులసిరెడ్డి గారు చెప్తానుకున్నారు కానీ ఇప్పుడు వాజ్పేయి గారు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ప్రెసిడెంట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన 13 రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన మిగతా పార్టీలు సపోర్ట్ చేయలేదు కాబట్టి 13 రోజుల తర్వాత ఆయన చెప్పిండు నేను గవర్నమెంట్ ఫామ్ చేయలేనంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి పిలవడంలో తప్పేం లేదు, పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమంటే అయిపోయేది. కానీ సరే అది ఇప్పుడున్న రాజకీయాలలో కొంత ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నా ఉద్దేశంలో 118, 117 కాదు 118 ఏదైనా కూడా అది పెద్ద సమస్య కాదు. ఆ సీట్లను ఆయన భవిష్యత్తు ఇవి నైట్ ఆరే మార్నింగ్ ఒక రోజు అటా ఇటా కానీ 118 సీట్లు రావడం ఖాయం, గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. అయితే ఒకటేంటంటే ఇలా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది ఒక విధంగా కొంత విజయ్ గారికి గవర్నమెంట్ నడపడంలో ఈ సమస్యలు ఏమన్నా వస్తాయా రాకుండా మంచిదే. అట్లా కాకుండా ఆయన అనుభవంతోనే జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకొని నడిపిస్తే గవర్నమెంట్ నడుస్తుంది. ఒకటేంటంటే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశాలు లేవు. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. కాకపోతే ఆ గవర్నమెంట్ నడవడంలో జరిగే ఇబ్బందులు కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టు ఆయన ప్రామిసెస్ లో 1,00,00,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ లేదు.
ఇప్పుడు ఇప్పటికే డిఎంకే గవర్నమెంట్ ఉన్నదంతా వాడుకున్నది. ఆ బడ్జెట్ కూడా లోడ్ బడ్జెట్ తో నడుస్తున్నది, బాగా డెఫిసిట్స్ ఉన్నాయి. ఈయన ఇంకా అదనంగా ఇంకో ₹1,00,00,000 ప్రామిస్ చేసింది కాబట్టి ఆ డబ్బుల సమీకరణ, ఈ రకరకాల ప్రెజర్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంతైనా కూడా ఈ మిత్రపక్షాలను కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి, సంతృప్తి పరచాలి కాబట్టి అనేక విషయాల కంపల్షన్స్, ఒత్తిడులు ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ తట్టుకొని కొంత సాఫీగా గవర్నమెంట్ నడిపేంత చాకచక్యం ఒకవేళ విజయ్ గారికి ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఉద్దేశంలో మాత్రం గవర్నమెంట్ విజయ్ గారే ఫామ్ చేస్తారు. 5 ఏళ్ళు ఉంటుంది, కానీ అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, ఎంత ఆయన అన్న ప్రామిస్లు ఎంతవరకు ముందుకు తీసుకుపోతాడు, ఇది ఎంత పోతుంది అనేది రాబోయే కాలమే చెప్తుంది. సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు విన్నారు కదా పాపిరెడ్డి గారు ఏం చెప్పారో, అలాగే రేపు ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ గారు కూడా రావచ్చన్న సంకేతాలు మనకు బలంగా వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే నేను ఇందాక అన్నట్టుగా ప్రచారాన్ని ముందే విజయ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాకు దగ్గరగా ఉందని ఆయన మాట్లాడారో ఆ వ్యాఖ్యల్ని కూడా మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు దాని వెనుక ఎంతో కొంతమంది అనుభవజ్ఞుల యొక్క ఆలోచన విధానాలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడక్కడ కార్యక్రమాలలో అంటే సభా వేదికల మీద కూడా లేదంటే ఎక్కడైనా మీడియా ద్వారా కానీ ఆయన ఓపెన్గా చెప్పిండు, ఒకవేళ మెజార్టీ కనుక రాకపోతే నేను కాంగ్రెస్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి భావనతో మాట్లాడేది అని చెప్పి అదొక భావన. రెండవది తులసిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మేము అసలు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధపడ్డాము. రాజకీయంగా ఎవరైనా ఆలోచించవచ్చు, అలా తప్పేం లేదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వానికి తీసుకొచ్చుకోవాలనుకుంటే మేము పలానోళ్ళం కలిసి పనిచేస్తాము, కలిసి పోటీ చేస్తాము అనేటువంటి భావనతోటి వాళ్ళు విశ్లేషణ జరిగి ఉండవచ్చు, విచారణ జరిగి ఉండవచ్చు కాక. అయితే నేను ఇక్కడ ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారు కూడా రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారానికి వస్తుంటే రావచ్చు. ఎందుకంటే ఎట్లాగా ఆ కాంగ్రెస్ పార్టీ అందులో కలిసిపోయి పనిచేస్తున్నది కాబట్టి, ప్రభుత్వంలో కలిసిపోతుంది కాబట్టి రాహుల్ గాంధీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవన్నీ పెద్ద సమస్య కాదు. ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా గౌరవార్థంగా పిలుచుకునేటువంటి కార్యక్రమాలు. ఈ అక్కడ గౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు రావచ్చు, వీళ్ళు పిలుచుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం. నేనేమంటున్నా అంటే ఒక వర్గంలో ఉన్నప్పుడు పోటీ చేసి దానిలోకి వెళ్ళి రావడం అనేది కొంచెం అదొక కొంచెం తేడాగా ఉన్నది. రెండవది వాళ్ళు రేపు పొద్దుగాల గవర్నమెంట్ను టేకప్ చేసుకొని ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నారు బీజేపీ సైద్ధాంతికంగా మేము వ్యతిరేక పార్టీ అన్న డౌట్ లేదు. సో రేపు వాళ్ళు వచ్చిన హామీలు కనుక ఇయ్యనప్పుడు ఈ ఎవరైతే ఆపోజిషన్ పార్టీలో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గొంతెత్తి చూపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ హామీలు నెరవేరన్నాడు ఏం జరుగుతుంది అనేది పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా రాబో కాలమే దానికి పరిష్కార మార్గం చూపిస్తుంది. అంటే ఈయన యొక్క నేను అందుకే మొదలు చెప్పాను, నేను టీవీకే ప్రభుత్వం నల్లేరుపై నడక అనేటువంటి విషయం నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి పునాదుల మీద నిర్మించిన బంగ్లా కాదది, ఆ బిల్డింగ్ అది తాను నిర్మించిన పునాదుల మీద నిర్మించినది కాదు. ఇది ఏదో రకమైన సపోర్ట్ తోటి చేస్తున్నటువంటి పని కాబట్టి రాబో కాలం లోపల ఆ ప్రభుత్వం సరిగ్గా ప్రజలకు పరిపాలన అందిస్తే సంతోషం. అందించలేని పరిస్థితుల్లో ఏమన్నా మిస్ అయిన ఏమన్నా ఇబ్బందులు జరిగితే మాత్రం అది ఈ కాంగ్రెస్ అనైతిక పొత్తులే అని చెప్పి నేను ఇప్పుడు అన్నదానికి దానికి మార్గం. అనూష గారు మేడం చెప్పండి పాపిరెడ్డి గారు. ఒకటే నిమిషం నేను నేను వెళ్ళిపోతున్నా. ఒకటే నిమిషం. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఇదేదైతే సపోర్ట్ చేయడం కానీ అది రాజకీయ విజ్ఞతతో కూడుకున్నది నా ఉద్దేశంలో మాత్రం. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పేది ఎందుకంటే ఇప్పుడు కనీసం కాంగ్రెస్ విజయ్కు సపోర్ట్ చేస్తే ఇండియా కూటమిలో తమిళనాడు రాష్ట్రం అనేది ఉండే అవకాశం ఉంటుంది. కనీసం న్యూట్రల్గా ఉండకుండా అది ఎట్లా ఇండియాకి పోదు కానీ ఇండియా కూటమిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా కూటమి కొంత అది బలోపేతం కావడానికి కూడా విజయ్ను కలుపుకోవడం అనేది కాంగ్రెస్ కు ఒక విధంగా ముందు చూపుతం చేసిన అంశమే నేను అనుకుంటాను. ఎందుకంటే ఇండియా కూటమికి ఇప్పుడు ఒక రాష్ట్రం ఉండడం తమిళనాడు పెద్ద రాష్ట్రం ఉన్నది బలమైన అంశం కాబట్టి వాళ్ళు ఆ విధంగా పావులు కలుపుతున్నారు, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఒక విధంగా కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేయడం అనేది రాజకీయ వ్యూహంలో దీర్ఘకాల వ్యూహంలో వాళ్ళకి కలిసి వస్తుంది. అది సరైన నిర్ణయం. రేపు రాహుల్ గాంధీ గారు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, కానీ ఇది ఇండియా కూటమికి ఒక స్టేట్ను పోకుండా కాపాడుకునే ఒక నిర్ణయంగా వాళ్ళు నేను చూస్తున్నా. ఇది కరెక్ట్ మేడం. నాకు మీటింగ్ ఉన్నది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే పాపిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. అలాగే లీమా రోజ్ గారు ఆవిడ డిఎంకే పార్టీలోని రిచెస్ట్, డిఎంకే పార్టీలోనే కాదు మొన్న జరిగిన ఎలక్షన్స్లో
తమిళనాడులో జరిగిన పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరిలోకి ఆవిడ రిచెస్ట్. ఆవిడ కూడా ఒక రకంగా విజయ్ గారికి మద్దతు ఇస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు విన్నారా? నేను లేదు. ఏ పార్టీమా? డిఎంకే. సారీ, అన్నా డిఎంకే. అన్నా డిఎంకే. ఇప్పుడు అన్నా డిఎంకేలో మెయిన్ సమస్య ఏమంటే వాళ్ళకు పార్టీ ఫిరాయింపు నిరోధం అడ్డం వస్తుంది. కాబట్టి వాళ్ళు కూటమి 2/3 కనీసం వచ్చేసి రావాలి కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మిగతా ఈ చిన్న పార్టీలకు వచ్చేసి వాళ్ళు ఏడీఎంకే వాళ్ళు 47 మెంబర్స్ ఉన్నారు. 47లో 2/3 చీలి రావాలా, అదొక సమస్య. తర్వాత బీజేపీ వాళ్ళు ఒకటే ఉండొచ్చు కానీ కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ కాబట్టి కాబట్టి వాళ్ళకు ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మిగతా పార్టీలకు ఆ ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, చిన్న కూటమిలే కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది. మీరు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది, ఈవెన్ స్టాలిన్ కూడా రావచ్చు. ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పళనిస్వామి రావచ్చు, స్టాలిన్ రావచ్చు, రాహుల్ గాంధీ కూడా రావచ్చు వచ్చేసి దాని ఒక శుభ కార్యక్రమంలో. పార్టీలే పొత్తులే ఓటింగే మనం కూడా పెళ్లిళ్ళకి పిలిస్తే శత్రువులు పిలిచినా పోతాం కదా, రాజకీయ పద్ధతులు. కానీ తులసిరెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవడం గురించే కాదు, అలాగే ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ మరింత బలపడుతుంది. అంటే ఓ పార్టీకి ఇంకో పార్టీకి సపోర్ట్ ఇచ్చుకున్నప్పుడు ఆ బలము ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది అనేది టాక్ ఇక్కడ. అంతటితో ఆగదు కదా. మీరు చెప్పిన కరెక్టే, డెఫినెట్ గా వచ్చేసి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి ఆయన ప్రమాణ స్వీకారానికి విదేశీ వాళ్ళను పిలిచేవాడు, విదేశీ అధ్యక్షులను, ప్రైమ్ మినిస్టర్స్ను. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి రాహుల్ గాంధీ రావడం అనేది దాని ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్ గా వచ్చేసి ఇది ఒక ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ వరకు ఒక కోణంలో వచ్చేసి మిత ధర్మాన్ని పాటించలేదని విమర్శించవచ్చు. కానీ మనము మెరిట్స్ డిమెరిట్స్ బేరీ చేసుకున్నప్పుడు ఇది గత్యంతరం లేని పరిస్థితి. కాంగ్రెస్ గన ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇంకా విజయకున్న మార్గాలు ఏమి? వాళ్ళకు విధి లేని పరిస్థితుల్లో బీజేపీ కూటమిలో ఉన్న ఏడీఎంకేను ఆశ్రయించాలా, బీజేపీని ఆశ్రయించినట్టే. కాబట్టి ఒక రాష్ట్రం వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి తన ఇండియా కూటమి నుండో తనను దూరం చేసుకోవడం అనేది పొలిటికల్ ఆత్మహత్య సదృశ్యం కదా. కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో వచ్చేసి మనము ఒక కోణంలో విమర్శించాం కానీ ఇది రాజకీయంగా విఘ్నత తీసుకున్నటువంటి నిర్ణయము. ఆ ప్రభుత్వానికి కూడా రాష్ట్రానికి కూడా అది అవసరం. ఎందుకంటే పెద్ద రాష్ట్రం తర్వాత ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి కొంత అనుభవమైనటువంటి పార్టీ ఉండడం కూడా ఆయనకు కూడా మంచిదే కదా. కాంగ్రెస్ అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన పార్టీ, దట్టు వచ్చేసి కామరాజ్ నాడర్ సంస్కృతిని కొంత వరకు ఇప్పటికీ కామరాజ్ నాడర్ కాంగ్రెస్ లేకపోవచ్చు, ఇప్పటికీ కామరాజ్ నాడర్ పరిపాలన గురించి ఆ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన కామరాజ్ నాడర్ పరిపాలన విమర్శించే వాళ్ళు లేరు. కాకపోతే ఏమంటే ద్రవిడియన్ పార్టీస్ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది కానీ. కాబట్టి మళ్ళా కొంత కామరాజ్ నాడర్ లెగసీని మళ్ళీ తెచ్చేదానికి కొంతవరకు కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తులసిరెడ్డి అన్న గారు, మీరు మీ కూటమికి ద్రోహం చేసినట్టా కాదా అనేది స్టేట్ ఫార్వర్డ్కి వచ్చారు ఒకటి. రెండవది దీన్ని రేపు పొద్దుగాల మీరు ఈ టీవీకేలో మీరు జాయిన్ అయిన తర్వాత దీన్ని ఇండియా కూటమిలోకి తీసుకుంటారా? అది వాళ్ళ ఇష్టం. ఆయన చేద్దామంటే సంతోషం, లేకుంటే ఇప్పుడు జగన్ పార్టీ వచ్చేసి ఏ కూటమి జరగకుండా ఉంది కదా, బిజు జనతా దళ్ ఎక్కడ జరగకుండా ఉంది కదా, శిరోమణి అకాల దళ్ ఎక్కడ జరగకుండా ఉంది కదా. ఏం చేరాలని కంపల్సరీ ఏం లేదే. ఎన్డీఏ కూటమిలోనే ఇదేమి కంపల్సరీ కాదు, ఆయన ఇష్టం. వస్తే సంతోషం, డిఎంకే ఉంటుంది ప్లస్ టీవీకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, జగన్ వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడేమో వచ్చేసి ఇద్దరు పోటాడుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఢిల్లీలో దోస్తీ, ఇక్కడ కుస్తీ టీడీపీ అండ్ అట్లా కదా. మీరు తీసుకున్న తర్వాత మీరు ఏదైతే మీ కూటమికి ఏం చెప్పగలుగుతారు? ఎవరికి? మిగతా కూటమి ఆల్రెడీ కనిమూలే చెప్పింది కదా, మేము చెప్పాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ కనిమూలే వచ్చేసి చెప్పింది. ఇది వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే సమాజం ముఖ్యం. సమాజానికి అవసరం వచ్చినప్పుడు మనం కూడా వచ్చేసి
మనకంటే పార్టీ ముఖ్యం, కానీ పార్టీ కంటే కూడా సమాజం ముఖ్యం. సమాజానికి నష్టం కలిగినప్పుడు పార్టీని కూడా ధిక్కరించాల్సిన అవసరం వస్తుంది. సమాజానికి మేలు జరిగే దానికోసం పార్టీని కూడా ఒప్పించాల్సి వస్తుంది. మనం ఫైనల్ గా అందరం ఏ రాజకీయ పార్టీని అందరం ఉండేది మనం సమాజం కోసమే పెట్టింది. కాబట్టి ఫైనల్ గా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలని నా అభిప్రాయం. ఆ సందర్భంగా నేను వచ్చేసి కొన్ని సందర్భాల్లో దానికి ఎగ్జాంపుల్ నేనే వచ్చేసి రోజు రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు. ఆ రోజు నేను భావించాను సమాజానికి రాష్ట్రం విడిపోవడం మంచిది కాదని నేను భావించాను. అందుకోసం వచ్చేసి నేను జై సమైక్యాంధ్ర కోసం పోరాడాను. అవసరం రాజీనామా కూడా చేశాను. వచ్చేసి అది నేను వచ్చేసి ఇప్పటికి కూడా నేను అది తప్పుగా మళ్ళా భావించడం లేదు. నాకంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే కూడా సమాజం గొప్ప అని నేను ఇప్పటికీ భావిస్తా. చూసా మీ అప్పుడు మీరు రిజైన్ చేసిన ఆ ఉద్యమంలో మేము కూడా ఉన్నాం. అదే అయితే తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ గారు రాజీనామా చేస్తారన్న తర్వాత అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. త్రిష గారు పోటీ చేస్తారని, అలాగే విజయ్ గారి నాన్నగారు చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని. మీరేమనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉందని మీరిద్దరూ అంచనా వేస్తున్నారు? ఫస్ట్ సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు వారు 2 దిక్కులో పోటీ చేశారు. ఒక కాడ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, రిజైన్ చేయాల్సిందే. దానిలో ఎలాంటి భావన లేదు, రాజ్యాంగ హక్కు లేదు. అట్లా అయితే 2 దిక్కులో ఉండాలనేటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సో ఆయన ఏ వ్యక్తిని, ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ గెలిచేటువంటి పద్ధతిలో గెలిపించుకుంటారు. దానిలో కొత్త విచిత్రం ఏం లేదు. ఎందుకనంటే ఆ స్థానం వారిదే కాబట్టి రేపు పొద్దుగాల కూడా మళ్ళీ ఆ ప్రాంత వాసులంతా కూడా మళ్ళీ ఎలక్షన్ ఓట్లలో ఓట్లేసినాడు. ప్రజలంతా కూడా ఏమనుకుంటారు, గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తికే ఓట్లు వేయాలనేది, గవర్నమెంట్ వ్యక్తిని పెట్టిన వ్యక్తికే ఓట్లు వేయాలనేది ఆ ప్రజల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ సీటు మళ్ళీ ఎన్నటికి ఉన్నది టీవీకేది. సో అది టీవీకే అనేటువంటి సంస్థకి 108 నుంచి 109 108 గెలిచింది కదా. మళ్ళీ అందులో అదే 108 అట్లా కంటిన్యూగా ఉంటుంది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. అయితే సాగర్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ పోటీ చేస్తుందా లేకపోతే తండ్రికి టికెట్ ఇస్తారా అనేది, అంటే ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. నేను అందుకే అన్నాను గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారా, లేకపోతే నమ్మిన వ్యక్తికి ఇస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే నేను ఎందుకంటున్నానంటే తన గర్ల్ ఫ్రెండ్కే ఇస్తున్నట్టు అది స్వార్థం, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కొంత నిజాయితీ గల వ్యక్తికి ఇస్తున్నాడంటే అది కొద్దిగా నిస్వార్థం, సమాజ సేవకునికి ఇస్తున్నది. ఇంకా కావాలనంటే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి అతి బీరస్తుడిగా ఎవరన్నా ఉన్నటువంటి సమాజం కోసం పనిచేసే వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు అంటే అది ఆశ్చర్యకరం. ఇట్లా ఏ కోణంలోకి వెళ్ళి చూసినా అది తన సొంత విధిగా అయిపోతుంది తప్ప వేరే ఆలోచన లేదు. తన లవర్కి ఇస్తాడు కావచ్చు, ఒక లవర్ను కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, గిఫ్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే మన దేశ చరిత్రలో ఉన్నది, తాజ్మహల్నే గిఫ్ట్కి ఇచ్చినటువంటి ఆ చరిత్రలు మనం చూసినాం. మనం ఏది మహమ్మదీల కాలంలో బహుమానాలు ఎవరికి లవర్లకు ఎట్లా బహుమానాలు ఇచ్చారో ఎవడే తాయిలం ఇస్తాడు కావచ్చు, నో ప్రాబ్లం. దాన్ని మనం అడగడానికి అడ్డుకోవడానికి ఎక్కేరాం, అడగడానికి కూడా ఎక్కేరాం. తులసిరెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి. నా అభిప్రాయం ప్రకారము త్రిషకు ఇవ్వడము కరెక్ట్ కాదు. ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. త్రిషను వేరే విధంగా వచ్చేసి ఆవిడకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, రేపు వచ్చేసి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు, సలహాదారుగా తీసుకోవచ్చు. కాబట్టి ఆవిడ ఇంపార్టెన్స్ ఆవిడకు ఇవ్వచ్చు. కానీ ఆడ ఆ ప్లేస్లో వచ్చేసి ఆయన ఇవ్వకుంటే బాగుంటుంది. తర్వాత వాళ్ళ ఫాదర్ కొడుకే వద్దు, వేరే వాళ్ళకు వచ్చేసి ఏ విధంగా ఆయనకు డ్రైవర్ కొడుకు ఇచ్చేసేసి మంచి పేరు తెచ్చుకున్నాడో, ఇంకా అధికారంలోకి రాకముందే ఇచ్చినప్పుడు, ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత అటువంటి ప్రయోగం చేస్తే మరింత మంచి పేరు వస్తుంది. కాబట్టి ఒక సామాన్యునికి అక్కడ టికెట్ ఇస్తే ఆటోమేటిక్గా గెలుస్తారు ఇప్పుడు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి బహుశా త్రిషకు ఇవ్వకుంటేనే ఆయనకు మంచిది. థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు. ఉపయోగించుకోవచ్చు. అవును ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారని ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అన్నమాట, రకరకాల స్పెక్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు అండ్ సాగర్ రెడ్డి గారు, అలాగే పాపిరెడ్డి గారు. నమస్కారం. రేపు మరో అంశంతో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.